నా స్టైల్లో పన్నీర్ పులావ్ చేసుకుందాము. ముందుగా యాజ్ యూజువల్ స్టవ్ వెలిగించి కొంచెం వేడి అయినాక ఆయిల్ పోద్దాము. సో నేనైతే ఇవాళ వచ్చేసి ఈ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగం అయితే వాడుతున్నా. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడే దంచిన గార్లిక్, కొన్ని ఉల్లిపాయలు, దాని తర్వాత మంచిగా పన్నీర్ కట్ చేసి పెట్టిన పన్నీర్. ఇది మనకు ఆప్షనల్. నాకైతే కొంచెం పన్నీర్తో పాటు కొంచెం వెజిటబుల్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో అందుకే కొంచెం ఫ్రోజన్ వెజిటబుల్స్ తీసుకున్నా. సో ఇదైతే హీట్ అయింది. నేను వచ్చేసి వంటకి బిర్యానీ కానీ, పులావ్ కానీ, నార్మల్ కూరలైనా దేనికైనా ఇది ఆలివ్ ఆయిల్ అయితే వాడుతాం మనం. సరిపడా ఆయిల్ పోసుకోండి, లైక్ 2-3 స్పూన్స్ అనుకుంటే అయిపోతుంది. ఈ ఆయిల్ హీట్ అయినాక మనకి ఫస్ట్ ఈ ఆకులు, బిర్యానీ ఆకు, లవంగము, ఇలాచీ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకోవడమే. సో మనకి ఇది వాడేసుకొని ఇది మంచిగా కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని బిర్యానీ ఆకు వీటిని. నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం ఆనియన్స్ వేసేసుకుంటే ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఎట్లా అంటే నార్మల్గా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫటాఫట్ వేయించేస్తే సరిపోతుంది. ఇవాళ సాటర్డే ఉషా వచ్చేసి వర్క్ చేస్తుంది. తనకి ఏంటంటే మనకి ఆఫీస్లో డెడ్లైన్ ఉంది, సబ్మిషన్ ప్రాజెక్ట్. సో తను వర్క్ చేస్తుంది, నేను ఇక లంచ్ ప్రిపేర్ చేస్తుంది వాళ్ళ కోసం సాటర్డేకి. సో ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినాక కొంచెం గార్లిక్ వేసేసుకున్నాము. గార్లిక్తో కొంచెం ఏంటంటే స్మెల్ వస్తుంది అండ్ బేసికలీ హెల్దీ కాబట్టి కొంచెం నాకు గార్లిక్ కూడా ఇష్టము. సో గార్లిక్ వేసేసుకొని ఇది వచ్చేసి వెరీ సింపుల్ స్టైల్, నాకు తోచినట్టు వేసేస్తా. ఎందుకంటే మనకి తినడానికి కొంచెం టేస్టీ ఉంది, హెల్దీ ఉంటే చాలు. సో మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియకపోతే నేను వచ్చేసి వెజిటేరియన్. సో బేసికలీ నాకు ప్రోటీన్ అంటే ఇక ఈ పన్నీరు, సోయాబీన్స్, ఇక్కడ వెజిటేరియన్ ప్యాటీస్ దొరుకుతుంది, అవన్నీ తింటుంటాను అట్లా. ఉషాకి వచ్చేసి కొంచెం తను నాన్ వెజ్ తింటుంది. సో అప్పుడప్పుడు తను చికెన్ అట్లా చేసుకుంటుంది ఇంట్లో ఎట్లా తినాలనిపించినప్పుడు. ఓకే మస్తు. ఇది మనకు వచ్చేసి మీరు చూస్తున్నట్టు గ్యాస్ స్టవ్. ఇది మేము ఇక్కడ డాలస్లో అపార్ట్మెంట్స్లో ఉన్న రోజులేమో ఎలక్ట్రిక్ స్టవ్ ఉండేది. ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం కాబట్టి వీళ్ళు మంచిగా గ్యాస్ కనెక్షన్ స్టవ్ ఇచ్చింది. దీనివల్ల నాకు తెలిసి మంచిగా జల్దీ కుక్ అవుతుంది కొన్ని అన్ని. సో ఫటాఫట్ ఇది ఆనియన్స్ అయితే వేగుతుంది, మొత్తం ఆనియన్ గార్లిక్. దీంట్లో ఆనియన్స్ వేగుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసేద్దాం. ఉప్పు వేస్తే ఏమవుతుంది, కొంచెం జల్దీ ఫ్రై అవుతుంది. ఆల్రెడీ ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ అవుతుంది. ఇది వచ్చేసి మా ఇంట్లో ఉన్న పోపుల డబ్బా. దీంట్లో మెంతులు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, మస్టర్డ్ సీడ్స్. ఇది వచ్చేసి మనకి కర్రీ పౌడర్. ఇది డైలీ మనకి కూరలు వంట వండుకోవడానికి యూజ్ చేసేది. ఓకే పర్ఫెక్ట్. ఆనియన్స్ అయితే కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసేసి దీన్ని మిక్స్ చేసేసుకొని దీంట్లోనే ఆనియన్స్ కుక్ అవుతుంది కాబట్టి ఆయిల్ మంచి వేడి ఉంది. దీంట్లో పన్నీర్ వేసేసుకుందాము. సో మీరు చూసినట్టు నేను పన్నీర్ కూడా కొంచెం పెద్దగానే కట్ చేసిన, మరీ చిన్నగా కాకుండా. మరీ చిన్నగా అయిపోతే మరీ మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోతుంది అని చెప్పి కొంచెం పెద్ద పీస్ లాగానే కట్ చేసి పెట్టుకున్నాం. సో మనకి ఇక్కడ పన్నీర్ వచ్చేసి మామూలుగా ఇండియన్ స్టోర్స్లో బాగా దొరుకుతుంది. అండ్ కాస్కోలో టూ పెయిర్ లాగా లైక్ $10కి 2 పన్నీర్ బ్లాక్స్ వస్తాయి. బేసికలీ ఇండియన్ స్టోర్స్లో పోల్చుకుంటే కాస్కోలో దొరికే పన్నీర్ కొంచెం చీప్, లైక్ కాస్ట్ ఎఫిషియెంట్. సో మనం ఆ పన్నీర్ వాడుకున్నాము. సో మీకు చూపిస్తాయి ఇప్పుడు పన్నీర్ అది. సో మీరు చూసినట్టు ఇది గోపి పన్నీర్ అని చెప్పి ఇట్లా 2 బ్లాక్స్ వస్తాయి $10కి. సో నేనైతే మొత్తం ఈ బ్లాక్ మొత్తం వేసేసిన ఇప్పుడు. సో వచ్చేసి మొత్తం వెయిట్ వచ్చేసి 1.75 lbs, 793 grams పన్నీర్. అంటే తెలిసి ఇంకా ఇద్దరికి బాగానే ఉంటుంది. మీకు కావాలనుకుంటే కొంచెం పన్నీర్ తక్కువ వేసుకోవచ్చు. నేను పర్సనల్గా పన్నీర్ చాలా ఇష్టపడతాను. సో అందుకే ఇక చాలా పన్నీర్ తీసుకున్నాను. ఓకే ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఇందాక చూపించినట్టు కొంచెం ఫ్రోజన్ వెజిటబుల్స్ వేసేస్తాయి కాబట్టి దాంట్లో కుక్ అయిపోతుంది. దీన్ని కూడా కొంచెం మంచిగా మిక్స్ చేసేసి, దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ కుక్కర్ నేను చూస్తుంది కదా, దీన్ని డిష్ వాషర్లో పెట్టి తోముతుంటాము ఎప్పుడు, అందుకే ఇక్కడ మొత్తం వైట్ అయిపోయింది, కలర్ చేంజ్ అవుతుంది బేసికలీ. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇది కింద బాగా మాడిపోతుంది. ఇది కొన్ని గిన్నెలు ఉన్నాయి ఇంట్లో, అట్లా అన్ని కింద అతుక్కపోతాయి ఏ వేసినా కూడా. సో ప్రస్తుతానికి అయితే ఈ వెజిటేబుల్స్ పన్నీర్ వేసేసినాము. సో ఇది ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ వెజిటేబుల్స్, పన్నీర్, ఆనియన్స్, బిర్యానీ ఆకు అన్నీ ఫ్రై అయిపోయింది. దీంట్లోకి మనము ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం. నేనైతే ఇవాళ వైట్ రైస్ వేస్తున్నాను. మామూలుగా నేను ఇంట్లో బ్రౌన్ రైస్ తింటాను. విచిత్రం ఏంటంటే నేను మొన్న ఒకసారి ఇట్లా పన్నీర్ పులావ్ వేసుకున్నప్పుడు వైట్ రైస్తో కాకుండా బ్రౌన్ రైస్తో కూడా చేస్తుంటే మంచిగా ఉంది. బ్రౌన్ రైస్తో వేసుకుని కూడా బాగానే ఉంది. సో నేను వచ్చేసి 2 cups రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని ఒక 30 minutes ముందే వాటర్లో నానబెట్టిన. సో మీరు కూడా చేసుకుంటే 30 minutes నానబెట్టి అయిపోతుంది. 2 cups ఇది బాస్మతి వైట్ రైస్. సో దీన్ని వేసేస్తే అయిపోతుంది. సో మామూలుగా నేను 2 cups రైస్ తీసుకుంటే దాంట్లో 4 cups వాటర్ పోస్తాను. సో దానికి తగ్గట్టు అది మంచిగా కుక్ అవుతుంది రైస్. సో 2 cups వాటర్కి 4 cups వాటర్.
ఈ వాటర్ పోసేసుకొని ఓకే. సో దీన్ని ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము. దీనికి ఇప్పుడు కావాల్సింది మీరు చూసినట్టు వాటర్ అన్నీ వేసేసిన. సో నాకు తెలిసి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే మంచిగా అవుతుంది అనుకున్నాను ఇప్పుడైతే. సో 4 కప్స్కి ఇంకో 1 కప్ యాడ్ చేసేసి 5 కప్స్ వాటర్. సో దీనికి తగినట్టు మనకి ఏం కావాలి, ఫస్ట్ ఉప్పు కావాలి. సో ముందు ఒక స్పూన్ వేసేసిన ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు, ఇంకో 1.5 స్పూన్ ఉప్పు వేసేసుకుంటే అయిపోతుంది. సో కారం వచ్చేసి కొంచెం తక్కువనే తింటాము మేము ఇంట్లో కారం. సో కొంచెం కారం మీకు ఇంకా కావాలి అనుకుంటే దీంట్లో గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, సీజనింగ్స్ అట్లా మనకి ఇక్కడ మార్కెట్లో బాగా దొరుకుతాయి, అవి వేసుకోవడం. లేదంటే మనకి నార్మల్గా మీకు బిర్యానీ పౌడర్ దొరికితే బిర్యానీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా వేసేసినాం. హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది కొంచెం కుక్ అవుతూ ఉంటుంది. నాకు తెలిసి మేము ఇంట్లో అయితే ఇది వాడట్లేదు ఈ మధ్య, బిర్యానీ పౌడర్ అట్లాంటివి. బట్ అప్పుడప్పుడు ఇంకా సాంబార్ పౌడర్ అట్లాంటివి అయితే పెట్టుకుంటాం. సో దీనికి కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి నేను మామూలుగా పౌడర్ వేసేసుకున్నాను, కర్రీ పౌడర్. ఓకే, వేసేసుకొని దీనికి ఇప్పుడు ఫటాఫట్ మూట పెట్టేసి. సో ఈ కుక్కర్ కూడా మేము వచ్చేసి మనకి అమెజాన్లోనే కొన్నాము, ఒక $70కి కొన్నాము, ఒక 2 years బ్యాక్. సో దీని కుక్కర్కి ఇలాంటి విజిల్ ఎట్లా ఉంటుంది దీనికి. సో విజిల్ పెట్టేసి నాకు తెలిసి ఒక 20 minutes మినిమం అయితే కుక్ అవుతుంది. సో 20 minutes తర్వాత చూద్దాం ఎట్లా ఉంది అని. ఆల్రెడీ ఇప్పుడు మనకైతే 20 minutes అయిపోయింది. నేను కుక్కర్ కూడా స్టవ్ ఆఫ్ చేసేసిన. చూడండి మంచిగా చూడడానికి అయితే మంచి కుక్ అయినట్టు అనిపిస్తుంది మీరు చూస్తున్నట్టు ఇక్కడ. సో లెట్స్ ఇప్పుడు కొంచెము ఓకే, నీళ్ళు కూడా ఎక్కువ ఏం లేదు, కొంచెం బాగుంది. సో ఇప్పుడు మనకి ఫినిషింగ్ టచ్ కోసం అని చెప్పి కొంచెము ఇంట్లో దంచిన ధనియాల పొడి అట్లా పైనుంచి కొంచెం వేసేసి, అండ్ కొంచెం వచ్చేసి ఒక కొంచెం కస్తూరి మేతి ఆకులు ఉండే ఇంట్లో అది వేసేసిన, మేతి వేసేసి ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మొత్తం సెట్ అయిపోయి పొగలు స్మెల్ వేడివేడిగా స్మెల్ అయితే మంచిగా ఉంది. సో మనకి మామూలుగా పన్నీర్ మనకి ఇట్లా సాఫ్ట్గా ఉండొద్దు అని అనుకుంటే మామూలుగా వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో పొయ్యి పెట్టేసి దాంట్లో నెయ్యి నూనె పోసేసి ఫ్రై చేసుకుంటారు. బాగా పన్నీర్ని ఫ్రై చేసుకుంటే బేసికలీ కొంచెం క్రిస్పీగా ఉంటుందని చెప్పి అట్లా చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు ధనియాల పొడి, కస్తూరి మేతి కూడా వేసేసి కొంచెం మిక్స్ చేసేసినాము అంతే. దట్స్ ఆల్. ఇప్పుడు ఇది పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది.